ఎఫెసు అనే మాటకు మనోహరమని. ఎఫెసు అనే పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని ప్రభువు చూసినప్పుడు అది మనోహరంగా కనిపించడం లేదు. పేరు మాత్రము దానికి మనోహరమని ఉంది. అయితే ఆ సంఘము ఎట్లా ఉంది అని చెప్తే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నేను వచనం చదువుతాను. మొదటి వచనమే, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అని అన్నాడు. ఈ మాట గమనించాలి. సంఘానికి సంఘంతో మాట్లాడుతున్న వ్యక్తి ఎలాగున్నాడు అంటే బైబిల్ చెప్తుంది, 7 నక్షత్రములు తన కుడి చేతిలో పట్టుకున్నాడు. 7 దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు అని చెప్పాడు. 7 అనే సంఖ్య ఇశ్రాయేలీయులకు చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. 7 వారములు, 7 మాసములు, 7 దినములు, 7 సంవత్సరములు అని 7ని వారు చాలా రీతుల్లో వాడుకుంటూ ఉంటారు. 7, 12 అనే సంఖ్య కూడా ఇశ్రాయేలీయులు చాలా ప్రాముఖ్యంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పే సంగతులు ఎఫెసు సంఘమా విను అని చెప్తూ ఉన్నాడు. సంఘానికి చెప్పేటటువంటి బోధ చేసేటటువంటి ఆయన గురించి చెప్తున్నాడు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాడని. బైబిల్లో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని వైపు తిప్పారా? లేక మీరెప్పుడు ఆ ప్రయత్నము చేయలేదా? మీరు ప్రభు వైపు అనేకుల్ని తిప్పితే దేవుని కుడి చేతిలో మీరు నక్షత్రంగా ఉంటారు. తిప్పకపోతే అస్సలు ఆయన చేతిలోనూ లేరు, మీరు నక్షత్రము కాదు. కాబట్టి మనము అనేకుల్ని ప్రభు వైపు తిప్పడం నేర్చుకోవాలి. చాలామంది ఏమంటే, వీడు నా వైపు ఉండాలి, వాడు నా వైపు తిరగాలి, వీడెప్పుడు కూడా వాళ్ళ వైపు వెళ్ళకూడదు, వీళ్ళ వైపు వెళ్ళకూడదని ఒక చెడు ఆలోచన ఉంటుంది. మనమందరం కలిసి అనేకుల్ని ప్రభు వైపు తిప్పితే ఒక రోజున దేవుని కుడి చేతిలో నీవు నక్షత్రంగా కనిపిస్తూ ఉంటావు. దేవుడు గొప్ప భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. రెండవ మాట అంటాడు, ఆ కుడి చేతిలో నక్షత్రాలు పట్టుకున్న ఆయన ఎక్కడున్నాడంటే ఆయన దీపస్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులేమనగా ఆయన 7 దీపస్తంభాల మధ్యన సంచారం చేస్తున్నాడు అంటాడు. దీపస్తంభము అంటే ధనర్థము సంఘము అనే అర్థం. నన్ను బాగా గమనించాలి. దీపము స్తంభము అని అన్నాడు. దీపము అంటే దాని అర్థం ఏమిటంటే సంఘము అని అర్థం. దీపంలో నూనె ఉంటుంది, దీపంలో వెలిగిస్తే వెలుగు ఉంటుంది. ఈ దీపంలో నూనె, దీపంలో వెలుగు ఉండాలి. రెండవది, సంఘం ఎప్పుడు కూడా వెలుగుతున్న దీపంలాగా ప్రభు ఎదుట కనిపించాలి. సంఘం ఎప్పుడు ఆరిపోయిన దీపంలాగా ఉండకూడదు. సామెతలో చెప్తాడు, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను చేయనని. అంటే సంఘం ఎప్పుడు దేవుని ఆజ్ఞల్ని పాటించాలి. సంఘం ఎప్పుడు ఉపదేశానుసారంగా జీవించాలి. నేను రాజశేఖర పాస్టర్ చెప్పినట్లు వింటాను అనేది పెద్ద పొరపాటు. నేను ప్రశాంత్ అన్న చెప్పినట్టు వింటాను అనేది పొరపాటు. నేను అమ్మ చెప్పినట్లు వింటాను అనేది పొరపాటు. సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ దేవుని ఆజ్ఞల్ని పాటించాలి. దేవుని ఆజ్ఞల్ని పాటించి సంఘానికి దేవుడిచ్చే ఆ ఉపదేశానుసారంగా జీవించాలి. ఆ రీతిగా నీవు జీవిస్తే ఏమవుతావంటే నీవు దీపముగా, వెలుగుచున్న దీపముగా అవుతావు. తరువాత స్తంభము అని అన్నాడు.
మనకు పిల్లర్స్ ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు దరిదాపు ఇవి వేయబడి కొన్ని సంవత్సరాలు అయ్యాది. ఆ స్తంభం అక్కడే ఉంది. స్తంభము స్థాన భ్రమణము చెందదు. ఆ స్తంభం ఆ స్థలాన్ని వదిలిపెట్టి మరో దగ్గరికి వెళ్ళదు. అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా స్థిరంగా, స్తంభం ఉన్నట్లు బలంగా స్థిరంగా ఉండాలి. సంఘం ఎప్పుడు స్థిరంగా బలంగా వెలుగుతున్న దీపంలాగా కనిపించాలి. అప్పుడు ఆ కృపగల దేవుడు ఆ దీప స్తంభాల మధ్యన సంచారం చేస్తూ ఉంటాడు. దీపం మారిపోయింది, దేవుడు ఆ దీప స్తంభాల మధ్యన సంచారము చేయడు. ఒకవేళ స్తంభము లేదు అక్కడ దేవుడు సంచారం చేసే ప్రసక్తి లేదు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఆయన కుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయి, ఆయన దీప స్తంభముల మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఆ సంఘంలో ఇంకా ఎవరైనా అనేకుల్ని ప్రభు వైపు తిప్పుతున్నారో వాళ్ళను తన చేతుల్లోకి తీసుకోవటానికి. ఎవరు సంఘంలో అనేకుల్ని ప్రభు వైపు త్రిప్పుదురో వాళ్ళందరినీ ప్రభు తన చేతిలో తీసుకొని నక్షత్రాల వలె వారిని తన కుడి చేతిలో ఉంచుకోవటానికి. దయచేసి గమనించాలి, మీరు ప్రభు బిడ్డలు, మీరు వాక్యం చదువుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చుట్టూ ఉన్నారు, మన ఇరుగు పొరుగు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి ఆ కృప దయచేయమని ప్రభుల వారిని అడగాలి. దయచేసి గమనించాలి, మన ప్రార్థన ఎప్పుడు ఎట్లుంటుందో తెలుసా? మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన ప్రార్థన. దయచేసి గమనించాలి, ప్రభా మా అమ్మని కాపాడు, మా నాయన్ని కాపాడు, మా జేజీని కాపాడు, మా గుర్రాన్ని కాపాడు, మా గాడిదని కాపాడు, మా గేదె పేడ ఎక్కువ వేస్తూ ఉంది, పాలు తక్కువ ఇస్తూ ఉంది, పాలు ఎక్కువ ఇచ్చేటట్టు పేడ తక్కువ వేసేటట్టు సాయం చేయి ప్రభువా. ఇవన్నీ చేస్తాం. ప్రభులు వారు చూసేసి గాబ్రియల్ బ్యాగ్ ఎత్తుకో వెళ్ళిపోదామంటాడు. దయచేసి గమనించాలి, మన ప్రార్థన ఎప్పుడు కూడా అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించే రీతిగా ప్రార్థన ఉండాలి. ప్రభు దగ్గర మోకరించినప్పుడు తిమోతి పత్రికలో చెప్పినట్లు రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత స్తుతులు ఆయనకు చెల్లించండి అని అన్నాడు. మనం మోకరించినప్పుడు మన ఇంటి గురించి కాదు, ఎదురిల్లు, ప్రక్కిల్లు, మన వీధిలో ఉన్న కుటుంబాలు, నీకు ఎన్ని కుటుంబాలు తెలుసో అందరి పేర్లు చెప్పి ప్రార్థించాలి. మన గ్రామం కొరకు ప్రార్థించాలి, గ్రామ పెద్దల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, పరిపాలకుల కొరకు ప్రార్థించాలి. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాలి. ఆ రీతిగా ప్రార్థించే ఒక శ్రేష్టమైన అనుభవంలోనికి దేవుని బిడ్డలు రావాలి. అటువంటి బిడ్డల్ని ప్రభుల వారు నక్షత్రములాగా తన చేతుల్లో తీసుకొని అటువంటి సంఘాల మధ్యన దేవుడు సంచారం చేస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. దేవుని సంచరణ అటువంటి సంఘాల మధ్యన ఉంటుంది. చాలా సంఘాల మధ్యన దేవుని సంచరణ లేదు. దేవుడు ఆ సంఘాల మధ్యన ఆయన సంచరించడం లేదు. నన్ను బాగా గమనించాలి. కొన్ని సంఘాలు ఎలాగున్నాయంటే నిర్జీవంగా ఉన్నాయి. కొన్ని సంఘాలు పోట్లాడుకుంటున్నాయి. కొన్ని సంఘాల మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి. వ్యత్యాసాలు, ధనవంతులు, ఉద్యోగస్తులు, మా పేదలు, ఇటువంటి వ్యత్యాసాలు. కొన్ని సంఘాల్లో కులాలు ఉన్నాయి. మేము కాపు, మీరు కమ్మ, మీరు మాల, మీరు సోదరి, ఇటువంటివన్నీ. వీటి మధ్యన ప్రభు సంచరించే ప్రసక్తి లేదు. సంఘం ఎప్పుడు కూడా దీపములాగా ఉండాలి. అంటే ఆజ్ఞ దీపముగాను, సంఘము దేవుని ఆజ్ఞల్ని పాటించేదిగా ఉండాలి. ఉపదేశం వెలుగుగాను. అప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఆ సంఘము దేవుని ఎదుట వెలుగుతున్న దీపంలాగా కనిపిస్తుంది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో దీపం ఉంటే అందరూ సంతోషిస్తారు. దీపము లేకపోతే మనిషి మనుగడ ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా
మన సంఘంలో సంచరించాలంటే ఈ సంఘము వెలుగుతున్న దీపంలాగా ఉండాలి. సంఘంలో అందరూ ఆయన ఆజ్ఞని పాటించాలి. సంఘంలో అందరూ ఆయన ఉపదేశానుసారంగా జీవించాలి. అప్పుడు మనము వెలుగుతున్న దీపంలాగా ఉంటాం. అప్పుడు ఆ కృపగల దేవుడు మన మధ్యలో సంచారం చేయడం ప్రారంభిస్తాడు.